Hi aspirants, welcome to Synomath. My name is Bhargav, teaching you quantitative aptitude and logical reasoning. సో మనం ఆల్రెడీ యూపీఎస్సీ పీవైక్యూ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆ సిరీస్లో మనం ఆల్రెడీ 2 వీడియోస్ని పోస్ట్ చేసాం. ఆల్ఫా సిరీస్, న్యూమరిక్ సిరీస్, ఈ రెండింటి మీద 2024 నుంచి 2014 వరకు ఎన్ని క్వశ్చన్స్ అయితే మనల్ని అడిగాడో, ఎన్ని ప్యాటర్న్స్ అడిగాడో వాటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ 2 వీడియోస్లో. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈరోజు ఈ వీడియోలో బేసిక్ న్యూమరసీ మీద 2024లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ న్యూమరసీ అంటే మనకి ఇక్కడ దీంట్లో మనం నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సో ఇట్లా అప్ టు 10th క్లాస్ వరకు బేసిక్ న్యూమరసీ మనకి ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు 2024లో వచ్చినటువంటి సిసాట్లో క్వశ్చన్స్. సో ఫస్ట్ ప్రాబ్లం, లెట్ ఎక్స్ బి ఏ 2 digit నెంబర్ అండ్ వై బి అనదర్ 2 digit నెంబర్. సో ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ద గ్రేటెస్ట్ 2 digit నెంబర్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది ఒక 2 digit నెంబర్. సో ఫస్ట్ మనకి ఏవైనా సరే తెలియనప్పుడు నెంబర్స్ని ఎలా రాసుకుంటామంటే 2 digit నెంబర్ అన్నాడు కాబట్టి దాన్ని 10a + b ఈ ఫార్మేట్లో రాసుకుంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే 22 అనుకుందాం ఆ నెంబర్. సో 22 అంటే మనకి 10 × 10s ప్లేస్లో 2 ఉంది, ప్లస్ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. సో 10 × 2 20 + 2 22. అదే మీకు లెట్ ఎక్స్ బి ఏ 3 digit నెంబర్ అని అనుకోండి, అప్పుడు ఏ ఫార్మేట్లో రాస్తారంటే 100a + 10b + c. సో ఇది 100s ప్లేస్, 10s ప్లేస్, యూనిట్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ 332 ఉంది. సో 100 × a 100s ప్లేస్లో 3 ఉంది, ఇంటూ 3 ప్లస్ 10 × b 10s ప్లేస్లో మనకి 3 ఉంది. నెక్స్ట్ ప్లస్ c అంటే యూనిట్స్ ప్లేస్లో 2. 100 × 3 300, 30 + 2 32. సో ఇది ఫార్మేట్ మనం రాసుకునేది. సో ఇప్పుడు ఈ ఫార్మేట్ని యూస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఎవరికైనా బేసిక్స్ తెలియకుండా ఉంటే వాళ్ళకి కూడా అర్థం కావడం కోసం ఈ ఫార్మేట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మీరు డైరెక్ట్గానే సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎక్స్ బి ఏ 2 digit నెంబర్. సో 2 digit నెంబర్ మీన్స్ 10a + b. వై బి అనదర్ 2 digit నెంబర్. సో y అనేది ఇంకొక 2 digit నెంబర్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ యొక్క డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే y అనే నెంబర్ ఫామ్ అయింది. సో దీని యొక్క డిజిట్ని చేంజ్ చేస్తే 10b + a. సో ఎక్స్ ప్లస్ వై గ్రేటెస్ట్ 2 digit నెంబర్. సో మనకి గ్రేటెస్ట్ 2 digit నెంబర్ అంటే 99 ఈజ్ ద గ్రేటెస్ట్ 2 digit నెంబర్. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 99. సో ఎక్స్ అంటే మనకి 10a + b ప్లస్ వై వాల్యూ 10b + a ఈజ్ ఈక్వల్ టు 99 ఈక్వల్ టు నెక్స్ట్ 11a + 11b, ఏని బీని యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 99. సో రెండిట్లో 11 కామన్ తీస్తే a + b ఈజ్ ఈక్వల్ టు 99. సో ఇప్పుడు a + b వాల్యూస్ మనకి 99 రావాలి. సో ఇప్పుడు ఒకసారి క్యాన్సిల్ చేయండి. 11 1s are 11 9s are 99. సో a + b ఈజ్ ఈక్వల్ టు 9 రావాలి. సో a + b వాల్యూస్ని మనం యాడ్ చేసినప్పుడు 9 వస్తే వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గ్రేటెస్ట్ 2 digit నెంబర్ 99 అది వస్తుంది. సో ఫస్ట్ మనం a అనే ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే b అనే ప్లేస్లో మనం 8ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 + 8 9 వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8ని 8 + 1 9. సో 11 9s are 99. నెక్స్ట్ a వాల్యూ 2 అయితే b వాల్యూ 7. నెక్స్ట్ 3 6 4 5. నెక్స్ట్ అగైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 5 4 6 3 7 2. నెక్స్ట్ 8 1. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అనేవి 5. నెక్స్ట్ రిమైనింగ్ మళ్ళీ 1 2 3 4 5 6 7 8. సో టోటల్ మనకి 8 నెంబర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, లెట్ p q r and s be distinct positive integers. సో డిస్టింక్ట్ మీన్స్ ఈ 4 నెంబర్స్ సపరేట్, వేరే వేరే నెంబర్స్ అని. సో సేమ్ నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవ్వు. లెట్ p q be odd and r s be even. సో ఫస్ట్ p q r s ఇవి 4 డిస్టింక్ట్ పాజిటివ్ ఇంటీజర్స్. సో p q అనేది మనకి ఆడ్ నెంబర్, ఈ 2 నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్, అండ్ r s ఇవి 2 ఈవెన్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్ ఇవి 2 ఆడ్ నెంబర్స్ కాబట్టి నేను 1 3 అనుకుంటాను, rsని 2 4 అనుకుంటా. మనకి ఇక్కడ ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అబోవ్ ఆర్ కరెక్ట్. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి కరెక్టో మనల్ని చెక్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ p - r.
సో p వాల్యూ 1, r వాల్యూ 2. 2 మైనస్ 1 1. సో 1 స్క్వేర్ వచ్చేసి మనకి 1 ఇంటూ q ఇంటూ s. సో మనకి q ఇక్కడ ఏముంది 3, s ఏముంది 4. 4 3s are 12. సో 1 ఇంటూ 12 మనకి 12 వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో మీరు ఎన్ని ఫార్మాట్స్ తీసుకొని చేసినా ఈవెన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 1 లేని ఆప్షన్ ఏది అంటే బి. ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ q మైనస్ ఎస్. సో q వచ్చేసి 3, మనకి s వచ్చేసి 4. సో 4 మైనస్ 3 వచ్చేసి మనకి ఇక్కడ 1. నెక్స్ట్ q స్క్వేర్ ఇంటూ ఎస్. q స్క్వేర్ మనకి ఏముంది 3 స్క్వేర్ 9, s వాల్యూ 4. 9 4s are 36. సో 36 ఇంటూ 1 36. సో అగైన్ ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో 2 స్టేట్మెంట్స్ ఇక్కడ దీంట్లో లేదు, సెకండ్ స్టేట్మెంట్ దీంట్లో లేదు. సో ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు మన ఆప్షన్ 1 2. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది. సో q ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. సో మనకి q ప్లస్ ఆర్ 3 ప్లస్ 2 5. 5 స్క్వేర్ అంటే మనకి 25 ఇంటూ p ప్లస్ s. సో p వాల్యూ 1, s వాల్యూ 4. 4 ప్లస్ 1 5. 25 5s are 125. సో ఇట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్. సో మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ రైట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 2 3. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ద ఫాలోయింగ్. 1000 liters is equal to 1 meter cube, 1 metric ton is equal to 1000 kg, 1 hectare is equal to 10,000 meters square. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ ఫ్యాక్ట్స్ యాజ్ టీజ్ ఇచ్చేసాడు. అన్ని ఆప్షన్స్ రైట్. 1 2 3. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 222 power 333, 333 power 222 is divisible by which of the following? సో నేను మీకు ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ మీద అన్నిటి మీద వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి ఐడియా లేకపోతే యూనిట్ డిజిట్లో ఏ ప్లేస్ వస్తుంది అనేది కూడా మీకు ఒక వీడియోని పోస్ట్ చేశాం. సో ఆ వీడియోస్ చూడండి, కాన్సెప్ట్ ఐడియా ఉంటే కంటిన్యూ అయిపోండి. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాద్దాం ఒకసారి. 222 పవర్ 333 ప్లస్ 333 పవర్ 222. సో దీన్ని ఫస్ట్ పవర్ కనుక్కొని దీనికి పవర్ కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ వచ్చిన నెంబరు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్తో వెయిట్లో డివిజిబుల్ అవుతున్నాడు. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ చూడండి, యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ పిక్ చేయండి. మీకు సైక్లిసిటీ తెలియాలి. 2కి సైక్లిసిటీ 4, 3కి సైక్లిసిటీ కూడా 4. సో 2 పవర్ 33, 2 పవర్ 33. సో 33 4 అంటే మనకి 4తో డివైడ్ చేయాలి. సో 4 7s are 20, 4 8s are 32. రిమైనింగ్ 1 ఉంటుంది మనకి. అగైన్ 4 3s are 12. సో ఓవరాల్ మొత్తం క్యాన్సిల్ అయితే మనకి పవర్ 1 ఉంటుంది. సో 2 పవర్ 1 అంటే మనకి 2. నెక్స్ట్ ప్లస్ యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ తీసుకుంటే 3, 3 పవర్ 222. సో 3కి సైక్లిసిటీ ఏంటంటే 4. 4 5s are 20, రిమైనింగ్ 2. 4 5s are 20. సో పైన మనకి 3 స్క్వేర్ 2 మిగులుతుంది, పైన పవర్ 2 ఉంటుంది. సో 3 స్క్వేర్ అంటే మనకి 9. సో 9 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఈ నెంబర్ మొత్తాన్ని పవర్స్ చేసి ప్లస్ యాడ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ మొత్తం యూనిట్ డిజిట్ని బేస్ చేసుకుని ఉంది. సో యూనిట్ డిజిట్ ప్లేస్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. సో హోల్ ప్రాసెస్ మనకు అవసరం లేదు, యూనిట్ డిజిట్లో ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో యూనిట్ డిజిట్లో మనకి 1 అనే నెంబర్ వచ్చింది. సో యూనిట్ డిజిట్లో 1 వస్తే మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. యూనిట్ డిజిట్ ప్లేస్లో 1 వస్తే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి. సో 2తో డివిజిబుల్ కాదు. ఇక్కడేమో 2తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో ఆప్షన్ ఇది కాదు. సో 3 and 37తో డివిజిబుల్ అవుతుంది బట్ నాట్ 2 అన్నాడు. సో ఇక్కడ 2తో డివిజిబుల్ అవుతున్నాడు, ఇది కాదు. ఇది డివిజిబుల్ అవుతుంది అన్నాడు, 2 తోటి కాదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. కండిషన్ ఎక్కడుంది మనకి? ఈ ఆప్షన్లో ఒక్కటే ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ద రైట్ మోస్ట్ డిజిట్ ప్రిసీడింగ్ ద జీరోస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 30 పవర్ 30. 30ని 30 టైమ్స్ మల్టిప్లై చేస్తే జీరోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సేమ్ ఇది కూడా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని 30 పవర్ 30. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 10 పవర్ 30. సో 10 పవర్ 30 ఇంటూ 3 పవర్ 30. సో 10 పవర్ 30 అంటే మనకి 0 0 0 0 అలా 30 జీరోస్ వస్తాయి మనకి. సో ఈ జీరోస్ అటు నుంచి రాసుకుంటూ వస్తే ఇక్కడ మనకి 30 జీరోస్ తర్వాత ఇక్కడ వచ్చే ఫస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. సో 30 పవర్ 30 అంటే 3కి సైక్లిసిటీ 4 కాబట్టి 4 7s are 28. సో 30లో మనకి 28 రిమూవ్ అయితే నెక్స్ట్ 2 మాత్రమే మిగులుతుంది. సో 3 స్క్వేర్ వచ్చేసి మనకి 9.
So after 30 zeros, we get the number 9. So option D is the right answer. Next problem, 421 and 427. When divided by the same number, leave the same remainder 1. How many numbers can be used as the divisor in order to get the same remainder? సో 421 427ని ఒక సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ ఎంత అంటే 1 లీవ్ చేసింది. సో ఫస్ట్ 421 427 ఈ రెండింటిని మనం ఒక సేమ్ నెంబర్తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. సో ఇప్పుడు ఆ రిమైండర్ 1 తీసేస్తే యాక్చువల్ నెంబర్ వచ్చేసి 420. సో ఇక్కడ కూడా ఆ రిమైండర్ 1ని తీసేస్తే యాక్చువల్ నెంబర్ వచ్చేసి 426. సో ఇప్పుడు ఈ 420కి 426కి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 420 అండ్ 426కి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తే 421 ఆర్ 420. సో అగైన్ 6. సో 6 వచ్చేసి మనకి హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ టూ నెంబర్స్. సో 6 7s ఆర్ 40 ఓకే 6 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దీస్ టూ నెంబర్స్. సో ఈ టూ నెంబర్స్కి 6 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయితే ఏ నెంబర్స్ అయితే 6తో డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ బోత్ 2 అండ్ 3 తోటి కూడా డివిజిబుల్ అవుతాయి. సో 2 3. సో డివిజిబిలిటీ రూల్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో మేక్ చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. ఏ టూ నెంబర్స్ అయితే 6తో డివిజిబుల్ అవుతాయో ఆ టూ నెంబర్స్ 2 అండ్ 3 తోటి కూడా డివిజిబుల్ అవుతాయి. సో ఇట్లా ఎన్ని పాసిబిలిటీ నెంబర్స్ ఉన్నాయంటే మనకి 3 పాసిబుల్ నెంబర్స్ ఉన్నాయి. దట్ ఈస్ సి ఆప్షన్ 3. సో కావాలంటే 2 తోటి 3 తోటి 6 తోటి మీరు ఈ టూ నెంబర్స్ని డివైడ్ చేయండి, మీకు సేమ్ రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్యాన్ X contains 399 liters of petrol and a can Y contains 532 liters of diesel. They are to be bottled in bottles of equal size so that whole of petrol and diesel would be separately bottled. The bottle capacity in terms of liters is an integer. How many different bottle sizes are possible? So ఒకసారి గివెన్ డేటాని ఒకసారి మళ్ళీ క్లియర్గా చూద్దాం. క్యాన్ X contains 399 liters of petrol. నెక్స్ట్ క్యాన్ Y వచ్చేసి 532 liters పెట్రోల్. క్యాన్ Yలో 532 liters ఆఫ్ డీజిల్, నాట్ పెట్రోల్, డీజిల్. సో ఇప్పుడు వీటిని మనం సపరేట్ సైజెస్ ఉన్న బాటిల్స్లో నింపాలి. సో సపరేట్ సైజ్ ఉన్న బాటిల్స్లో ఎగ్జాక్ట్గా నింపాలి. సో లీటర్స్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఫ్రాక్షన్స్లో చెప్పకూడదు 5.2 బాటిల్ 5.3 బాటిల్ అని. సో ఎగ్జాక్ట్గా ఏదైతే ఒక సైజ్ తీసుకుంటామో ఆ సైజ్లో మనకి ఎగ్జాక్ట్ బాటిల్స్ రావాలి, హోల్ ఇంటీజర్స్లో ఆ బాటిల్స్ అనేవి రావాలి. సో ఇట్లా ఈ కండిషన్ ఇచ్చినప్పుడు కూడా మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 399కి 532కి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 399 1s ఆర్ 399. సో 12లో 9 పోతే 3, 12లో 9 పోతే 3. సో నెక్స్ట్ 4లో 3 పోతే 1, 133. సో నెక్స్ట్ 399. సో ఇది హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా 133s ఆర్ 3 3s ఆర్ 9, 3 3s ఆర్ 9, 3 1s ఆర్ 3. సో రిమైనింగ్ 0. మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 133. సో ఇప్పుడు ఈ 133 యొక్క ఫ్యాక్టర్స్ మనం చూస్తే ఏవైతే ఉంటాయో అవే సైజ్ బాటిల్స్ని మనం తీసుకుంటాం. సో 1 into 33 is equal to 133. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 7 into 19. సో 7 19s ఆర్ మనకి 133. నెక్స్ట్ ఇంక మనకి ఫ్యాక్టర్స్ ఏం లేవు. సో టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 7 19 133. సో ఇవి మనకి ఈ సైజ్ ఆఫ్ బాటిల్స్ తీసుకోవాలి. సో 1 లీటరు 7 లీటరు 19 లీటర్స్ 133 లీటర్స్. సో ఈ సైజు ఉన్న క్యాన్స్ కనుక మనం తీసుకుంటే వీటిని ఇంటీజర్ రూపంలో మనం ఫిల్అప్ చేయొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో టోటల్ 4 సైజ్ ఆఫ్ క్యాన్స్ని మనం తీసుకుంటాం. సో 1 లీటర్ 7 లీటర్ 19 లీటర్ కెపాసిటీ 133 లీటర్ కెపాసిటీ క్యాన్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సమ్ S is equal to X plus Y plus Z. సో వేర్ X Y Z ఆర్ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. సో సేమ్ వర్డ్ రిపీట్ అయింది. సో మీరు పీవైక్యూస్ చదువుతుంటే ఇలా వార్డ్స్తో సహా మీరు వార్డ్స్ ఆప్షన్స్తో సహా ప్రతి ఒక్క దాన్ని ఇంచ్ బై ఇంచ్ అనలైజ్ చేయాలి. సో పీవైక్యూస్ని మీరు ఒకసారి అనలైజ్ చేస్తే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి మీకు చాలా ఈజీగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. సో లెస్ దాన్ 10 10 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ని ఫస్ట్ మనం చూద్దాం. అవి డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, అవి మళ్ళీ తీసుకున్న నెంబర్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు అని అర్థం. సో 2 3 5 7. సో దీస్ ఆర్ ద డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. సో ఇచ్చిన కండిషన్ ఫస్ట్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ S ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ Y ప్లస్ Z.
సో ఇప్పుడు ఈ నెంబర్స్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాడు ఏమన్నా అంటే కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ 3 కండిషన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్. సో ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 0, యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 9, యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 5. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో 2 + 3 + 5 ఇది జెడ్. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే 5 + 3 8 + 2 10. నెక్స్ట్ 2 + 5 + 7, 2 + 5 + 7. సో 7 + 2 9, 7 + 5 12 + 2 14. నెక్స్ట్ 2 + 7 + 3. సో మనకి 12 వస్తుంది. 7 + 3 10 + 2 12. నెక్స్ట్ ఇంకా ఏ కండిషన్ ఉంది మనకి, నెక్స్ట్ 3తో ట్రై చేద్దాం. 3 + 5 + 7, 3 + 5 + 7, 7 + 3 10 + 5 15. ఇంకేమైనా కండిషన్స్ పాసిబుల్ ఉన్నాయో చెక్ చేద్దాం. 3 + 5 + 7 తర్వాత 3 + 7 + 2. సో మనం ఆల్రెడీ రాసాం 3 + 7 + 2. నెక్స్ట్ 5 + 7 + 2. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రిపీట్ అయింది. సో ఇంకా మనకి ఈ 4 కండిషన్సే పాసిబుల్. ఇంకా మీరు ఎటు తిప్పి రాసినా మళ్ళీ ఇవే ఆన్సర్స్ వస్తాయి. సో మనకి ఫస్ట్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 0, ఎస్ కెన్ బి యూనిట్ డిజిట్ 0. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 9, నో. ఇక్కడ మనకి ఎక్కడ యూనిట్స్ డిజిట్ ప్లేస్లో 9 అనేది రాలేదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏవైతే ఉందో అటన్నిటిని ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. ది యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 5. సో 1 and 3 స్టేట్మెంట్స్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ కాన్సిక్యూటివ్ జీరోస్ ఆర్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటీజర్ అబ్టైన్ ఇన్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇచ్చాడు, మనకి ఎండ్లో ఎన్ని జీరోస్ వస్తాయి అన్నాడు. దీన్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఎన్ని జీరోస్ వస్తాయి అన్నాడు. సో ఈ కాన్సెప్ట్ ముందు ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ 25 వరకు ఇచ్చాడు. సో మనకి జీరోస్ వచ్చే అవకాశం 2 దగ్గర 5 దగ్గర అవకాశం ఉంటుంది. సో 2 × 5, సో 10 యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. సో ఇలా 2 తోటి 5 తోటి ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేస్తామో ఈ ప్రోడక్ట్లో అన్ని జీరోస్ మనకు వస్తాయి. సో నెక్స్ట్ 4 వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2² రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా ఈ ఫార్మేట్లో రాసుకుంటూ వెళ్తే మనకి జీరోస్ ఎన్ని వస్తాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలా జీరోస్ ఎన్ని వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎన్ని 5s ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని 5s అయితే ఉంటాయో అన్ని జీరోస్ వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే 5 కంటే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో 2s ఎక్కువగానే ఉంటాయి. కానీ ఎన్ని 2s ఉన్నాయో దానికి సంబంధం లేదు. ఎన్ని 5s ఉన్నాయో అన్ని 5స్కి 2s ఆల్రెడీ ఈక్వల్ అయి ఉంటాయి. సో కాబట్టి ఒకసారి కండిషన్ చూడండి. 1² 2⁴ 3⁶ ఇంటూ 4⁸ ఇంటూ 5⁻10 అండ్ సో అని రాసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2⁴. నెక్స్ట్ 2ని ఎలా రాసుకోవచ్చు, 2² 8. అంటే 5 × 2 చేసినప్పుడు మాత్రమే మనకి జీరోస్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మిగతా ఏ మల్టిప్లై చేసినా మనకి జీరోస్ వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి ఒకసారి చూడండి, 4ని 2² రాసుకుంటే నెక్స్ట్ 2⁻16. అంటే మనకి 5⁻10కి వెళ్ళేసరికి అంటే 5ని మనం 10 టైమ్స్ మల్టిప్లై చేసి 5 10s రాసుకునే లోపు ఇక్కడ మనకి చూడండి 2s అనేవి 2⁻16 2⁴ 20 వచ్చేసినాయి. సో ఇవి ఆల్రెడీ ఎక్కువగానే ఉంటాయి. సో కాబట్టి ఎన్ని 5s ఉంటాయో మనం కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే అన్ని జీరోస్ వస్తాయని మనం కన్క్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 5ని 5⁻10గా రాసుకున్నాం. సో నెక్స్ట్ 1 మనకు వచ్చేది 10. సో 10ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 × 2 హోల్ పవర్. సో మనకి 5⁻10 వచ్చింది. ఇలా రాసుకుంటూ వెళ్తే మనకి 10 వచ్చేసరికి 10⁻20 వస్తుంది. సో ఇక్కడ పవర్ 20ని సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ అలాగే 5 తర్వాత మనకి 15ని ఎలా రాసుకోవచ్చు, 5 × 3గా రాసుకోవచ్చు 15. సో ఆ కండిషన్ వచ్చేసరికి మనకి పైన పవర్ 30 వస్తుంది. నెక్స్ట్ 15 తర్వాత మనకి వచ్చేది 20ని ఎలా రాసుకోవచ్చు, 5 × 4 హోల్ పవర్ 40. నెక్స్ట్ 25ని ఎలా రాసుకోవచ్చు, 5² హోల్ పవర్ 50. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు చూడండి 5⁻10. సో అన్ని 5 పవర్స్ వస్తాయి. 10 + 20 + 30 + 40 ప్లస్ 5² కదా, 50 × 2 a⁻m హోల్ పవర్ n, a⁻mn అవుతుంది. సో 50 × 2 + 100 అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా పైన మనకి ఎంత వస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి. సో 40 30 70 + 20 90 + 100. సో 70 + 20 90 + 10 100. మొత్తం నేను యావరేజ్గా యాడ్ చేసేసాను. ఓకే. 100 + 100 5⁻200. సో ఇప్పుడు 5ని మనం 200 టైమ్స్ మనకి 5 వచ్చింది. సో 5 200 టైమ్స్ వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ 2s అనేవి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. సో ఈ 5ని 100 టైమ్స్ 2తో మల్టిప్లై చేస్తే మనకి 200 జీరోస్ అనేది వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం,
In some code, letters P, Q, or S, T represent numbers 4, 5, 10, 12, 15. It is not known which letter represent which number. If Q minus S is equal to 2S and T is equal to R plus S plus 3, then what is the value of P plus R minus T? సో మనకి ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాడు, ఆ కోడ్ లెటర్ ప్రకారం P, Q, R, S, T. సో వీటికి నెంబర్స్ ఏంటి అంటే 4, 5, 10, 12, 15. సో ఇవి 5 ఆల్ఫాబెట్స్, ఇవి నెంబర్స్. ఇట్ ఈస్ నాట్ నోన్ విచ్ లెటర్ రిప్రజెంట్ విచ్ నెంబర్. సో P అంటే 4 అని, Q అంటే 5 అని మనకు తెలియదు. సో దేనికి ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు వాటిని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ వీడు 2 కండిషన్స్ ఇచ్చాడు. ఆ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫైనల్ ఒకటి ఇచ్చాడు, P ప్లస్ R మైనస్ T ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మన కండిషను Q మైనస్ S ఈజ్ ఈక్వల్ టు 2S. ఓకే, నెక్స్ట్ కండిషన్ వచ్చేసి T ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ S ప్లస్ 3. సో ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు PQRSTకి ఏ నెంబర్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఈ ఈక్వేషన్ని మనం ఈ మైనస్ S ఇట్ సైడ్ వస్తే Q ఈజ్ ఈక్వల్ టు 2S ప్లస్ S ఈజ్ ఈక్వల్ టు 3S. సో ఈ కండిషన్ యూజ్ చేసుకొని Qకి Sకి ఒక 2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ Q వాల్యూ ఏదైతే అనుకుంటామో ఇక్కడ దీనికి S వాల్యూ ఇంటూ 3 టైమ్స్ వేస్తే Q వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు Q వాల్యూని 12 అనుకుంటున్నా. నెక్స్ట్ S వాల్యూలో ఒక వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది Qకి 3 టైమ్స్ అవ్వాలి. సో S వాల్యూలో ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, 4ని సబ్స్టిట్యూట్ చేస్తే 4 3s are 12. సో నేను ఫస్ట్ Qని ఏమనుకున్నాను, 12 అనుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ S ప్లేస్లో మనం 4ని సబ్స్టిట్యూట్ చేస్తే సో 3 4s are 12. సో ఈక్వల్ అయింది. అంటే Q12 అప్పుడు S ఏమవుతుందంటే మనకి 4 అవుతుంది. కండిషన్ ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు 3S. సో Q ప్లేస్లో మనం 12 సబ్స్టిట్యూట్ చేసాం, 3 ఇంటూ S. సో ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 12 ఈక్వల్ టు 12. సో అలా ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే కండిషన్ ఇక్కడ మనకి 5 3s are 15, 4 3s are 12. సో నెక్స్ట్ Q వాల్యూని మనం 15 అనుకుంటే S వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది. సో ఇప్పుడు ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో S ప్లేస్లో 5 పెడితే 5 3s are 15. సో Q ఈజ్ ఈక్వల్ టు 15. సో ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ మనకి Sకి 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి, Qకి 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. ఇందులో ఏ నెంబర్ ఇంకా కరెక్ట్ తెలియదు, మనం 2 పాసిబుల్స్ని తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చెక్ చేసి ఆ రెండిట్లో ఏ నెంబర్ దేనికి అనేది ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. సో T ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ S ప్లస్ 3. నేను అనుకున్న కండిషన్ ప్రకారం ఫస్ట్ నేను 4ని తీసుకుంటున్నా. సో R ప్లస్ S ఏమనుకున్నాను, 4 ప్లస్ 3. సో Rని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ R అవుతుంది. సో T మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు T మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో ఏ 2 నెంబర్స్ అయినా సరే మీరు మైనస్ చేసి చూడండి, 7 అనే పాసిబిలిటీ అసలు వస్తుందా అనే చెక్ చేయండి ఫస్ట్. సో ఏ నెంబర్స్ని మనం తీసుకుంటాం, 10 మైనస్ 5 5, 12 మైనస్ 10 2, 15 మైనస్ 2 3, 15 మైనస్ 4 11. సో 4 మైనస్ 5 1. సో ఇలా ఎన్ని చెక్ చేసినా నీకు ఏ 2 నెంబర్స్ని నువ్వు మైనస్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 7 అనే కండిషన్ రాదు. అంటే అప్పుడు ఇక్కడ నువ్వు తీసుకున్న S వాల్యూ తప్పు, ఇది రాంగ్ అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 5 అనుకొని సాల్వ్ చేద్దాం. సో T ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ S ప్లేస్లో ఇప్పుడు నేను 5ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 5 ప్లస్ 3. సో R ఇటు సైడ్ వస్తే మైనస్ R, T మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 అంటే మనకి 8. ఇప్పుడు ఏ 2 నెంబర్స్ని అయితే మీరు మైనస్ చేస్తే సబ్ట్రాక్షన్ మనకి చేయంగా 8 వస్తుందో ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు 12 మైనస్ 4, 12 మైనస్ 4 చేయండి, మీకు 8 వస్తుంది. అదొక్కటే పాసిబుల్, ఇంక మీరు ఏ చేసినా 8 అనే పాసిబుల్ రాదు. సో ఇప్పుడు మనం Tని 12 అనుకుందాం, Rని 4 అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ 12 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సో అందుకని 12 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు వచ్చిన మనకి నెంబర్స్ని ఒక ఆర్డర్లో రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం P Q R S T. సో ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసం ఇంత క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంతకంటే స్పీడ్గా చేయగలిగే వాళ్ళు ఇంకా ఇంతకంటే షార్ట్ కట్స్తో చేయగలిగే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోనే చేయాలని రూల్, ఎటువంటి రూల్ మాత్రం లేదు. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పుడు QS మనకి ఎంత వచ్చింది, Q వాల్యూ 15, S వాల్యూ వచ్చేసి మనకి 5. నెక్స్ట్ ఇక్కడ T వాల్యూ వచ్చేసి 12, R వాల్యూ వచ్చేసి 4. సో ఇంక రిమైనింగ్ ఏముంది మనకి 10, అదే P వాల్యూ. సో మనల్ని కండిషన్ ఏమి అడిగాడు, P ప్లస్ R మైనస్ T. సో P వచ్చేసి మనకి 10, R వచ్చేసి 4. 10 ప్లస్ 4 14 మైనస్ T, 14 మైనస్ 12 2. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 2024లో వచ్చిన ఒక 10 క్వశ్చన్స్ని సాల్వ్ చేశాను.
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని అలాగే బేసిక్ న్యూమరసీ మీద ప్రీవియస్గా ఇంకా వచ్చిన క్వశ్చన్స్ని కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ 10 ప్రాబ్లమ్స్ వరకు చూడండి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.